హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. అలా రెడీ అవుతూ ఉండగా తను వేసుకున్న షర్ట్ బటన్ ఊడిపోయి ఉంటుంది. షర్ట్ బటన్ ఊడిపోవడంతో ఇదేంటి షర్ట్ బటన్ ఊడిపోయింది, వేరే యూనిఫామ్ వేసుకుంటాను అని చెప్పి మిస్సమ్మ అంటూ బాగీని పిలిచి ఈ షర్ట్ బటన్ ఊడిపోయింది, వేరే యూనిఫామ్ లేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి అయ్యో లేదండి, నేను వాషింగ్కి వేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. మరి ఇప్పుడెలా? సరే నేను వేరే డ్రెస్ వేసుకుంటానులే ఈ రోజుకి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు వంటగదిలో నుండి డైరెక్ట్గా గంట పట్టుకుని వచ్చిన బాగి గంటని అమర్ మొహం మీదకి అటు ఇటు తిప్పుతూ, ఏవండి మీరు ఎవరు? ఒక కమాండర్, ఒక సీనియర్, ఒక లెఫ్టినెంట్, మిమ్మల్ని చూసి మీ జూనియర్స్ నేర్చుకుంటారు. అందుకే ఆ షర్ట్ని వేసుకొని వెళ్ళండి, నేను షర్ట్ బట్టను కొడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వా? వద్దులే మిస్సమ్మా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. 2 నిమిషాల పనండి, ఇప్పుడే వస్తాను, ఈ గంట పట్టుకోండి అని చెప్పి ఆ గంటను అమర్ చేతిలో పెట్టేసి సూది దారం తీసుకొని 2 నిమిషాల్లో అమర్ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇదిగోండి షర్ట్ బటన్, నేను కొడతాను అని చెప్పి బాగి అలా అమర్ షర్ట్ బటన్ కొడుతూ, దేవుడా నీకు నేను ఈరోజు అలా పూజ చేశానో లేదో నాకు ఆయన షర్ట్ బటన్ కుట్టే అవకాశం కల్పించావా తండ్రి, ఈ విధంగా ఆయన గుండెల్లో నాకు స్థానాన్ని ఇప్పిస్తున్నావా అని చెప్పి బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అలా అమర్ షర్ట్ బటన్ కొడుతూ ఉండగా అనుకోకుండా సూది బాగి వేలికి గుచ్చుకుంటుంది. ఏ లూజు, అందుకే వద్దని చెప్పాను, వద్దులే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మొగుడు గారు, కుచ్చుకుంది సూదే, ఇదేమీ కత్తి కాదు కదా, ప్రాణాలు పోవడానికి మీరేం కంగారు పడకండి, 2 నిమిషాలు ఓపిక పడితే అయిపోతుంది అని చెప్పి అలా బాగి అమర్ షర్ట్ బటన్ కుడుతూ ఉంటుంది. ఇక అలా తన నోటితో దారాన్ని తెంపుతూ ఉంటే అప్పుడే అక్కడికి రాతోడు వస్తాడు. రాతోడు వాళ్ళిద్దరిని చూసి సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ ఉంటాడు. సార్, బండి రెడీగా పెట్టాను, అయినా మీరు ఇప్పుడే రావాల్సిన అవసరం లేదు, మీ పని అంతా పూర్తయిన తర్వాత రండి సార్ అని చెప్పి రాతోడు సిగ్గుపడుతూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు అమర్ రాతోడిని పిలిచి ఆగు రాతోడు అని చెప్పి అంటూ ఉంటాడు. అలా రాతోడు తన చేతిలో ఉన్న గంటను చూడకుండా గంటని వెనక్కి పెట్టేసుకుంటాడు. ఏంటి సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే, అయిపోయింది, నేను కూడా వస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఆగండి, షర్ట్ దారం ఇంకా తెంపలేదు అని చెప్పి బాగి ఆ దారాన్ని నోటితో తెంపుతూ ఉంటుంది. ఏ లూజు, లేట్ అయిపోతుంది, ఇంకా అవ్వలేదా అని చెప్పి అమర్ అలా అరుస్తూ బాగి దారాన్ని తెంపేయడంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమర్ గుండెల మీద వాలిపోయి అలా షర్ట్ బటన్ కొట్టినందుకు బాగి ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతగానో మురిసిపోతూ పదే ఆ విషయాన్ని తలుచుకొని సిగ్గుపడుతూ డ్యాన్స్ చేస్తూ అలా కిందికి వస్తూ ఉంటుంది. మరోపక్క మనోహరి గోరాని కలుస్తుంది. ఏంటి గోరా, ఈ మధ్య అసలు అడ్రస్ లేకుండా పోయావు అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, గెలవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. ఇందుకీ నన్ను ఈరోజు ఎందుకు రమ్మన్నావు గోరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, పౌర్ణమి రాబోతుంది కదా, అందుకే ఈసారి ఎలాగైనా సరే ఆత్మను బంధించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను, అందుకే నేను రమ్మని చెప్పాను అని గోరా అంటూ ఉంటాడు. ఇన్నిసార్లు నువ్వు ఫెయిల్ అవుతున్నా కూడా నీ ప్రయత్నం ఎందుకు మానుకోవడం లేదు గోరా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గోరా, నువ్వు కూడా అంతే కదా మనోహరి, ప్రతిసారి కూడా అమ్మని పెళ్లి చేసుకోవాలని అనుకుంటావు, కానీ మళ్ళీ ఓడిపోతూనే ఉన్నావు. నువ్వు నేను ఆ విధికి ఎదురెళ్తున్నాం మనోహరి, ఈసారి గెలవడానికి నేను ఒక ప్రణాళికను రూపొందించాను అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. ఇంతకీ ఈ పౌర్ణమి నాడు ఆ ఆత్మ ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తుంది గోరా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు గోరా, నీ శరీరంలోకి అని చెప్పి అంటూ ఉంటే మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అవును, నీ శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశించేలాగా నువ్వు ప్రేరేపించాలి అని అంటూ ఉంటే, అది అంత సులువుగా నా మాటలు నమ్మి నా శరీరంలోకి ప్రవేశిస్తుందా గోరా అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి గోరా మనోహరికి తన ప్లాన్ గురించి చెబుతాడు. ప్లాన్ అయితే బాగానే ఉంది, కానీ ఆ 6 ఖచ్చితంగా నా శరీరంలోకి ప్రవేశిస్తుందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే,
ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ ఆత్మ నీ శరీరంలో ఉండగానే నేను దానిని బంధిస్తాను. ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుడిని అవుతాను అని చెప్పి ఘోర అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి, సరే ఘోర, నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారమే చేద్దాం. ఈసారి ఈ పౌర్ణమి రోజున ఎలాగైనా సరే దాన్ని బంధించి తీరాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మరో పక్క బాగి కిందికి వస్తుంది. పదే పదే అమర్తో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. మిస్సమ్మ మిస్సమ్మ అంటూ అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు పిలుస్తున్నప్పటికీ బాగి మాత్రం ఈ లోకంలో ఉండకుండా అమర్ ధ్యాసలోనే ఉండిపోతుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అక్కడ బౌల్లో ఏం లేకపోయినా సరే ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. మామయ్య గారు, ఇదిగోండి టిఫిన్ తినండి అని చెప్పి ఖాళీ ప్లేట్ని సదాశివం గారికి ఇస్తూ ఉంటే, ఇదేంటే అందులో ఏం లేదు కదా, మిస్సమ్మ ఏంటి టిఫిన్ పెట్టించానంటుంది, ఈరోజు మిస్సమ్మకి ఏమైంది అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆరు కూడా కిటికీ దగ్గర నిలబడి బాగీని గమనిస్తూ ఉంటుంది. బాగి ఇంతలా మురిసిపోతుందంటే ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఏదో జరిగి ఉంటుంది అని చెప్పి ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ఆరు దగ్గరికి గుప్తా వస్తాడు. ఏంటి బాలిక, ప్రతిసారి కూడా నువ్వు ఈ కిటికీలో నుండి ఏం జరుగుతుందా అని తొంగి చూడడం, అది చూసిన తర్వాత మళ్ళీ మూతి ముడుచుకోవడం, ఇదంతా నీకు మామూలైపోయింది అని చెప్పి గుప్తా అంటూ ఉంటే, అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా గుప్తా గారు అని చెప్పి ఆరు అడుగుతుంది. జరగబోయేది జరిగింది, భవిష్యత్తులో జరగబోయేది ఇవన్నీ కూడా నాకు తెలుస్తాయి బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత బాగి ఖాళీ ప్లేట్ని సదాశివం గారి చేతికి ఇవ్వడంతో, అమ్మ మిస్సమ్మ ఏంటమ్మా ఇది అని చెప్పి, మనం టిఫిన్ చేయడం ప్లేట్లు కడిగేయడం ఇవన్నీ కూడా అయిపోయాయి కదా అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. అయ్యో సారీ మామయ్య గారు, చూసుకోలేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అంతలా ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావమ్మా అని చెప్పి సదాశివం గారు బాగిని అడుగుతూ ఉంటారు. ఇక బాగి అమర్తో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని అలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ వాళ్ళ అమ్మగారు, మిస్సమ్మ పౌర్ణమి వస్తుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అత్తయ్య గారు, మీరు ఆ పౌర్ణమి గురించి మాట్లాడకండి, ఆ పౌర్ణమి రోజే కదా నా ప్రమేయం లేకుండా ఈ పెళ్లి జరిగింది, పౌర్ణమిని తలుచుకుంటే చాలు ఎక్కడ లేని కంగారు వచ్చేస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే, కానీ నీకు మాత్రం మంచి జరిగింది కదమ్మా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. అవును అత్తయ్య గారు, అవును, ఆ పౌర్ణమి రోజున నా పెళ్లి జరగబట్టే ఆయన లాంటి మంచి భర్త నాకు దొరికారు అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. పౌర్ణమి వస్తుంది కాబట్టి నువ్వు అమర్ గుడికి వెళ్ళి పూజ చేస్తే బాగుంటుంది అని చెప్పి నిర్మలమ్మ బాగికి చెబుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న తర్వాత ఆరు పక్కనున్న గుప్తాతో, అవును గుప్తా గారు, పౌర్ణమి నాడు అని చెప్పి ఏదో మాట్లాడబోతూ ఉంటే గుప్తా అక్కడి నుండి మాయమవుతాడు. ఏంటి గుప్తా గారు, పౌర్ణమి రోజున ఏం జరగబోతుందో నేను మిమ్మల్ని అడుగుతానని ముందుగానే మాయమైపోయారా, ఉండండి మీ సంగతి చెబుతాను అని చెప్పి ఆరు గుప్తా దగ్గరికి వచ్చి, ఏంటి గుప్తా గారు, పౌర్ణమి గురించి అడుగుతూ ఉంటే అలా పారిపోయి వచ్చేసారేంటి, కొంప తీసి పౌర్ణమి రోజున మీరు మీ రాజుగారు నా మీద ఏదైనా కుట్ర చేయాలనుకుంటున్నారా ఏంటి అని ఆరు అంటూ ఉంటుంది. మేమెందుకు అలా కుట్ర చేస్తాం బాలిక, అయినా అమావాస్య అయితే నీకు శక్తులు ఉండవు కాబట్టి కుట్ర చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ పౌర్ణమి రోజున నీకు శక్తులు వస్తాయి కదా బాలిక అని చెప్పి గుప్తా ఆరుకి నచ్చ చెబుతూ మనసులో మాత్రం కొంప తీసి బాలికకు అనుమానం కలిగిందా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అవును గుప్తా గారు, మీరు చెప్పేది విన్న తర్వాత మిమ్మల్ని అనుమానించాలని అనిపించడం లేదు, అనుమానించలేండి అని ఆరు అంటూ ఉంటే, ఇంటికి నువ్వు ఈ పౌర్ణమి రోజున ఎవరి శరీరంలోకి ప్రవేశిస్తావు బాలిక అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. అప్పుడు ఆరు, ఎవరి శరీరంలోకి ప్రవేశించాలని అనుకోవడం లేదు గుప్తా గారు, ఎందుకో ఈ పౌర్ణమి రోజున ఏదో జరగబోతుందని నా మనసుకి అనిపిస్తుంది, అందుకే నేను ఎవరి శరీరంలోకి ప్రవేశించాలనుకోవడం లేదు అని గుప్తాకి ఆరు చెబుతూ ఉంటే, ఇక అప్పుడు గుప్తా ఆరు మాటలకు షాక్ అవుతూ, నాకు కావాల్సింది కూడా అదే కదా బాలిక, ఏదో ఒక విధంగా నిన్ను మాటలతో మభ్యపెట్టి నిన్ను మా లోకానికి తీసుకెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.